అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో గురుస్థానం బలంగా ఉందని, కాబట్టే ఆ గురుస్థానం రాజయోగాన్ని కల్పిస్తుందని పండితులు తెలిపారు. 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:30 గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేషలగ్నంలో ఈ ప్రతిష్టాపన జరుగుతుందని తెలిపారు. ఆ సమయంలో గురుడు 5, 7, 9వ స్థానంలో ఉంటాడని, 7వ స్థానంలో గురుడు ఉంటే అందరి మనసులు చక్కగా ఉంటాయని వేద పండితులు చెప్పారు. లక్ష సమస్యలను పరిష్కరించే సామర్థ్యం గురువుకు ఉంటుందని ఆచార్యులు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తెలిపారు. ప్రపంచంలో భారత్ కీర్తి పెరుగుతుందని, సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని ఆయన వివరించారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. 3/2 గ్రహాలు అనుకూలంగా ఉండటం చాలా మంచిదని పేర్కొన్నారు. ఈ సమయంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగితే ప్రపంచంలో దేశకీర్తి మరింత